గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లం షో హౌ యూ వుడ్ కనెక్ట్ త్రీ రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 6 ohm సో దట్ ద కాంబినేషన్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 9 ohm 4 ohm. ఇది మన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 6 ohm రెసిస్టెన్స్ ఉండేటువంటి రెసిస్టర్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేస్తే ఒకసారేమో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 9 ఓమ్స్ వస్తుంది, ఇంకొకసారేమో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 4 ఓమ్స్ వస్తుంది అని తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం సర్క్యూట్ డిజైన్ చేయాలి. ఆ సర్క్యూట్ వల్ల ఒకసారేమో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 9 ఓమ్స్ రావాలి, ఇంకొకసారేమో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 4 ఓమ్స్ రావాలి. ఓకే, ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేద్దాము. ఫస్ట్ మనం 2 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసి థర్డ్ రెసిస్టర్ని దానికి సిరీస్లో కనెక్ట్ చేద్దాం. అదే రాస్తాను. ఇన్ ఫస్ట్ కేస్ 2 resistors are connected in parallel and third resistor is connected in సిరీస్. సో ఈ డిజైను ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ 2 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇదొక రెసిస్టరు, ఇది ఇంకొక రెసిస్టరు. దీనికి రెసిస్టెన్స్ 6 ఓమ్ ఉంది, దీనికి రెసిస్టెన్స్ 6 ఓమ్ ఉంది. ఈ రెండింటిని ఒకదానికొకటి ప్యారలల్లో కనెక్ట్ చేయాలి ఇలా. ఇప్పుడు దీనికి థర్డ్ రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి ఇలా. ఇప్పుడు ఈ ఈ సర్క్యూట్కి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. 2 రెసిస్టర్ని ప్యారలల్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి. in parallel effective resistance. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే 1/Rp is equal to 1/R1 plus 1/R2. సో 1/Rp is equal to 1/R1 అంటే 6 ఓమ్స్, R2 కూడా 6 ఓమ్సే. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. సో 1 + 1 అంటే 2/6 వస్తుంది. సో 2 1s 2 3s 6. మనకు కావాల్సింది 1/Rp కాదు, ఆర్పి చాలు. జస్ట్ ఏ మినిట్, మనకు ఆర్పి చాలు. సో ఆర్పి దీన్ని రివర్స్ చేసాం కాబట్టి దీన్ని రివర్స్ చేయాలి. చేస్తే ఎంత వస్తుందంటే 3 ఓమ్స్ వస్తుంది. కాబట్టి ఈ 2 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 3 ఓమ్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసాం, ఈ 6 ఓమ్కి సిరీస్లో కనెక్ట్ చేసాం. ఒకటి అది రాద్దాం. This 3 ohm is connected in series with 6 ohms. So the final రెసిస్టెన్స్ ఈజ్, మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా RS ఈజ్ ఈక్వల్ టు
R1 plus R2 that is equal to ఇక్కడ R1 అంటే RP 3 ohms, ఇక్కడ P అనే రాస్తాను. RP అంటే 3 ohms ప్లస్ R2 అంటే ఇక్కడ కనెక్ట్ చేసినటువంటి 6 ohm, కాబట్టి 6 ohm. సో 3 ప్లస్ 6 అనేది 9 ohm అవుతుంది. కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్సు 9 ohm రావాలి అంటే మనం 2 రెసిస్టర్స్ని ఇలా ప్యారలల్లో కనెక్ట్ చేసి థర్డ్ రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. అలానే మనం సెకండ్ కేసు కూడా తెలుసుకుందాం. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్సు 4 ohm రావాలంటే ఆ డిజైన్ ఎలా ఉండాలో మనం దాన్ని కూడా తెలుసుకుందాం. సో ఈ సెకండ్ కేస్కి సెకండ్ కేస్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్సు 4 ohm రావాలి. దానికోసం ఏం చేద్దాం, 2 రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసి థర్డ్ రెసిస్టర్ని దానికి ప్యారలల్లో కనెక్ట్ చేద్దాం. అదే రాస్తాను. 2 resistors are connected in series and third resistor is connected in parallel. సో సర్క్యూట్ ఎలా ఉంటుందో ఒకసారి డ్రా చేద్దాము. ఇక్కడ 2 రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇది ఒక రెసిస్టర్, ఇది ఇంకొక రెసిస్టర్. దీని వాల్యూ 6 ohm, దీని వాల్యూ 6 ohm. ఇలా సిరీస్లో కనెక్ట్ చేసాం. దీనికి థర్డ్ రెసిస్టర్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, అంతే. సో ప్యారలల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఈ 2 ends ఒక దగ్గర కనెక్ట్ చేసేసేయాలి, రైట్ సైడ్ ఉండే ఈ 2 ends ఒక దగ్గర కనెక్ట్ చేసేసేయాలి. దీని వాల్యూ కూడా 6 ohm వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ 12 ohm అవుద్ది. ఎందుకంటే సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2 వేయాలి. సో 6 ప్లస్ 6 అనేది 12 ohm అవుతుంది. ఈ 12 ohm ఈ 6 ohmకి ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా మనకు తెలుసు, దాన్ని చేసేద్దాం. హియర్ 6 ohm resistors are connected in series. So the effective resistance is 12 ohm. This 12 ohm is connected in parallel to 6 ohm. So the final resistance is, కాబట్టి ఫైనల్ రెసిస్టెన్స్ కోసం ఏం చేస్తాం, మనం ప్యారలల్లో ఫార్ములా రాస్తాం. సో 1/RP is equal to 1/12 plus 1/6. సో 1/RP is equal to దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టుకుంటాం. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది.
బై కింద 2 మల్టిప్లై చేస్తే 12 6 ఆర్ 72 వస్తుంది. సో నెక్స్ట్ 1/RP is equal to 12 plus 6 18/72. సో మనకి క్యాన్సిల్ చేస్తే 18 1s 18 4s 72 వస్తుంది. కానీ మనకి 1/RP వద్దు, ఆర్పి చాలు. దీన్ని రివర్స్ చేస్తే దీన్ని రివర్స్ చేయాలి కాబట్టి 4/1 అనేది 4 ohms వచ్చేస్తుంది. ఇలా మనం ఈ 2 సర్క్యూట్స్ని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, several electric bulbs designed to be used on a 220 volts electric supply line are rated 10 watt. How many lamps can be connected in parallel with each other across the 2 wires of 220 volts line if the maximum allowable current is 5 amperes? ఇది ప్రాబ్లం. సో ఇటువంటి ప్రాబ్లంనే మనం నిన్న క్లాస్లో కూడా ఒకటి సాల్వ్ చేసాం. అది రెసిస్టెన్స్ మీద ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ మనము ఎలక్ట్రిక్ బల్బ్స్కి రెసిస్టెన్స్ డిటర్మిన్ చేసి ఈ ప్రాబ్లంని కూడా ఆ ప్రాబ్లం లాగే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు, ఈ ఎలక్ట్రిక్ బల్బ్కి పొటెన్షియల్ ఇచ్చున్నాడు, పవరు ఇచ్చున్నాడు. ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రిక్ బల్బ్కి రెసిస్టెన్స్ కనుక్కుంటాం. సో ఇలా సాల్వ్ చేద్దాం. ముందు పవర్ రాద్దాము. ద పవర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చున్నాడు, మనం రెసిస్టెన్స్ని కనుక్కోవాలి కాబట్టి ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఫార్ములా రాయాలి. ఏంటది? V²/R. మనం డిటర్మిన్ చేయాల్సింది రెసిస్టెన్స్ని కాబట్టి అది రాస్తాను. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్. సో ఆర్ ఇటు పక్కకు తీసుకెళ్ళిపోయి పీని ఇక్కడికి తీసుకొని వస్తాను. సో V²/P అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, 220 volts ఇచ్చున్నాడు కాబట్టి దాన్ని రాస్తాను. 220 స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొకసారి కూడా వేశాను, బై P. P అంటే పవర్. పవర్ ఎంత ఇచ్చున్నాడంటే 10 watt ఇచ్చేస్తున్నాడు. కాబట్టి రెసిస్టెన్స్ ఎంత వస్తుందో మనం డిటర్మిన్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా R ఈజ్ ఈక్వల్ టు 22 × 22. ఇక్కడ సాల్వ్ చేద్దాం. 22 × 22. 22 2s 44, 22 2s 44 + 4 48. సో 4 8 4. ఇక్కడ ఇంకొక 0 ఉంది కాబట్టి ఆ 0 కూడా పెట్టేసుకుంటాను. కాబట్టి ఎలక్ట్రిక్ బల్బ్కి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఒక సర్క్యూట్లో 220 volts లైన్ ఉంటే ఆ 220 volts లైన్లో 5 ఆంపియర్ కరెంట్ పాస్ అవ్వాలంటే ఇటువంటి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎన్నింటిని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి? ఎన్ని ఎలక్ట్రిక్ బల్బ్స్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 220 volts లైన్లో 5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి ముందు మనం ప్యారలల్ కనెక్షన్ గురించి తెలుసుకోవాలి. సో రెసిస్టర్స్ని n రెసిస్టర్స్ తీసుకుంటాం, అన్నీ కూడా ఐడెంటికల్ రెసిస్టర్స్ తీసుకుంటాం. n ఐడెంటికల్ రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంతో రాస్తాం. ఇఫ్ n identical resistors are connected in
parallel, then effective resistance is. సో ఏంటా ఎఫెక్టివ్ రెసిస్టెన్సు? ఆర్పి ఈజ్ ఈక్వల్ టు R/N వస్తుంది. ఇది n ఐడెంటికల్ రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు R వాల్యూ ఎంత ఇక్కడ? 4840 వస్తుంది. ఇప్పుడు మనం ఈ n వాల్యూ డిటర్మిన్ చేయాలి. ఎన్ని రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేయాలో తెలుసుకోవాలి. దానికోసం ఓమ్స్ లా తీసుకుంటాం. ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా I ఇంటూ R. R అంటే ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేశారు కాబట్టి ఆర్పి తీసుకుంటాం. బట్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్పి అంటే ఇది కదా 4840/N. 4840/N మనకు కావాల్సింది N కాబట్టి N ఇటు పక్కకు తీసుకెళ్ళి V ఇటు పక్కకు తీసుకొని వస్తాను. దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ N ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు పక్కకు తీసుకెళ్ళిపోయాను, ఈ పైన ఏమున్నాయి? I ఇంటూ 4840 ఉంది బై N ఇటు పక్కకి వెళ్ళిపోయింది, V ఇక్కడికి వస్తుంది. సో N ఈజ్ ఈక్వల్ టు I. ఎంత కరెంట్ పాస్ అవ్వాలంటున్నాడు? 5 ఆంపియర్ కరెంట్. 4840 బై ఎంత పొటెన్షియల్ ఉంది? 220 volts లైన్. సో క్యాన్సిల్ కొడదాం. ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది. 22 1s 22 22s 484 ఇంతకు ముందే చేశాను. ఇప్పుడు 5 ఇంటూ 22 22 5s 5 2s are 10 5 2s are 10 1 11. కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 110 వస్తుంది. కాబట్టి 110 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 220 volts లైన్లో 5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ హాట్ ప్లేట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఓవెన్ కనెక్టెడ్ టు ఏ 220 volts line has 2 resistance coils A and B, each of 24 ohm resistance, which may be used separately, in series or in parallel. What are the currents in the 3 cases? సో ఒక ఎలక్ట్రిక్ ఓవెన్లో ఏ బి అనే 2 రెసిస్టెన్స్ కాయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ 24 ohms. దీన్ని ఒకసారేమో ఒక్క కాయిలే ఒక రెసిస్టెన్సే యూస్ చేశారు, ఇంకొకసారేమో ఆ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసి యూస్ చేశారు, ఇంకొకసారేమో ఆ రెండింటిని ప్యారలల్లో కనెక్ట్ చేసి యూస్ చేశారు. అయితే ఈ 3 కేసెస్లో దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత ఉంటుందో మనం డిటర్మిన్ చేయాలి. సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేసేసేయచ్చు. సో ఫస్ట్ కేసు సపరేట్గా తీసుకుందాం. కేస్ 1. వెన్ ద కాయిల్స్ యూజ్డ్ సపరేట్లీ అంటే ఒక్క కాయిలే యూజ్ చేశారు. అప్పుడు దాని గుండా పాస్ అయ్యేటువంటి కరెంట్ కనుక్కోవాలి. ద కరెంట్ పాసింగ్
through the resistance. సో ఓమ్స్ లా నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V/R అని రాసేయచ్చు. V అంటే ఎంత, 220 volts. R ఎంత, ఒకటే వాడాం కాబట్టి 24 తీసుకోవాలి, 24. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా సాల్వ్ చేద్దాం. ముందు దీన్ని 2తో మేము డివైడ్ చేద్దాం. 2 1s 2 2s 2 1 1 0. అలానే 2 6 12 2 5 5. ఇంకా దీన్ని మనం ఇక్కడ డివైడ్ చేద్దాం. సో 6 55 6 9s are 54 పోతే 1 వస్తుంది. పాయింట్ పెట్టి 0 పెట్టుకుందాం. 6 1s are 6. 10లో 6 పోతే 4. పాయింట్ ఎలాగా ఉంది కాబట్టి 0. 6 6s are 36. పాయింట్ పక్కన 2 డిజిట్స్ వరకు సాల్వ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎంత వచ్చినా కూడా మనకు అనవసరం. ఈ వాల్యూనే మనం ఫైనల్ వాల్యూగా చూసేసుకుంటాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 9.16 amperes వస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఓవెన్లో ఉండేటువంటి 2 కాయిల్స్లో ఒక్క కాయిల్నే యూస్ చేస్తే దాని గుండా పాస్ అయ్యే కరెంటు 9.16 amperes వస్తుంది. అలానే ఇప్పుడు మనం సెకండ్ కేస్ చూద్దాం. కేస్ 2. రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. when the coils are connected in series. సో సిరీస్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా R1 + R2. సో ఒకదాని వాల్యూ 24 కాబట్టి 24 + 24 48 ohms వస్తుంది. ఇప్పుడు దీని గుండా పాస్ అయ్యేటువంటి కరెంట్ కనుక్కోవాలి. ద కరెంట్ పాసింగ్ త్రూ ద series combination of resistors. I is equal to ఫార్ములా ఏంటి, V/R. V అంటే 220 volts, R అంటే 48. సో దీన్ని కూడా సింపుల్గా సాల్వ్ చేద్దాం. 2 2s 2 4s, ఇక్కడ 2 1 1 1 0, 2 1s 2 2s 5 5. నెక్స్ట్ ఇంక పోదు కాబట్టి డైరెక్ట్గా దీన్ని మనం డివైడ్ చేసేద్దాం. సో 12 55, 12 4s are 48. ఎంత వస్తుంది, 7 వస్తుంది. 2 5 7 వస్తుంది. 0.0. 12 6 72 అయిపోద్ది కాబట్టి 12 5s తీసుకుందాం. 60 ఓకే. 10 పాయింట్ ఎలాగా ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 12 8s are 96 కదా, అంతే. 12 8s are
96. సో రిమైనింగ్ ఎంతైనా రానివ్వండి, పాయింట్ పక్కన 2 డిజిట్స్ చేసాం కాబట్టి చాలు. కాబట్టి కరెంట్ ఎంత అంటే 4.58 యాంపియర్స్ వస్తుంది. అలానే మనం థర్డ్ కేసు కూడా సాల్వ్ చేస్తాం. ఏంటి థర్డ్ కేసు? రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. when the coils are connected in parallel. సో ప్యారలల్ కనెక్షన్లో ఫార్ములా ఏంటి? 1/Rp is equal to 1/R1 plus 1/R2. That is equal to 1/24 plus 1/24. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటాయి. 1 + 1 అంటే 2/24 వస్తుంది. మనకు కావాల్సింది 1/Rp కాదు, Rp కావాలి కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే దీన్ని కూడా రివర్స్ చేయాలి. 24/2 వస్తుంది. సో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 12s. కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది 12 ohms వస్తుంది. ఇప్పుడు ఈ 12 ohms గుండా వెళ్ళేటువంటి కరెంట్ ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. సో ద కరెంట్ passing through the parallel combination of resistors. Parallel combination of resistors is. So current ki formula I is equal to V/R. ఇక్కడ V అంటే 220 volts, R అంటే 12 volts. ఎలా క్యాన్సిల్ చేస్తాం? 2 6 2 110, 2 3s 2 55s. ఇంకా దీన్ని సాల్వ్ చేద్దాం. 355, 3 1s are 3, 2 వస్తుంది. 5, 3 8s are 24, 1 వస్తుంది. పాయింట్ పెట్టి 0 తీసుకుందాం. 3 3s are 9, 1 వస్తుంది. పాయింట్ ఎలాగా ఉంది కాబట్టి 0. 3 3s are 9. సో పాయింట్ పక్కన 2 డిజిట్స్ వరకు సాల్వ్ చేసాం కాబట్టి ఆన్సర్ సరిపోతుంది. కాబట్టి I is equal to కరెంట్ ఎంత వస్తుంది? 18.33 యాంపియర్స్ వస్తుంది. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, కంపేర్ ద పవర్ యూజ్డ్ ఇన్ ద 2 ohm resistor in each of the following circuits. Number 1, a 6 volts battery in series with 1 ohm and 2 ohm resistors, and number 2, a 4 volt battery in parallel with 12 ohm and 2 ohm resistors. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో 2 ohm రెసిస్టర్ దగ్గర ఎంత పవర్ ఉంటుందో డిటర్మిన్ చేయాలి. సో దానికోసం మనకి 2 సర్క్యూట్స్ ఇచ్చున్నారు. ఆ 2 సర్క్యూట్స్లోనూ 2 ohm రెసిస్టర్ దగ్గర ఎంత పవర్ ఉంటుందో డిటర్మిన్ చేస్తాం. దీనికోసం మనం సర్క్యూట్ డ్రా చేద్దాము. సో కేస్ 1. సో కేస్ 1లో
6 వోల్ట్స్ బ్యాటరీని 1 ఓం 2 ఓం రెసిస్టర్కి సిరీస్లో కలుపున్నారు. కాబట్టి ఆ సర్క్యూట్ ముందు వేద్దాము. ఇది 1 ఓము, ఇది 2 ఓము. 1 ఓం 2 ఓము. దీనికి 6 వోల్ట్స్ బ్యాటరీని సిరీస్లో కలుపున్నారు. ఇది 6 వోల్ట్స్ బ్యాటరీ. సో సిరీస్ అంటే అంతా కూడా ఇలా ఒక ఆర్డర్లో కనెక్ట్ చేసుకుంటూ పోతాం. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇలా కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఈ 2 ఓం రెసిస్టర్ దగ్గర ఎంత పవర్ ఉంటుందో డిటర్మిన్ చేయాలి. సో పవర్కి ఫార్ములా 3 ఫార్ములాస్ చెప్పుకోవచ్చు. వోల్టేజ్ ఇంటూ కరెంట్ రాసుకోవచ్చు, లేదా పర్టికులర్గా మనకి 2 ఓం రెసిస్టర్ దగ్గర అడిగాడు కాబట్టి దాని గుండా వెళ్ళే కరెంట్ని డిటర్మిన్ చేయగలిగితే ఆ కరెంట్ని రెసిస్టెన్స్ని కలిపి పవర్ డిటర్మిన్ చేయొచ్చు. సో ముందు కరెంటు డిటర్మిన్ చేద్దాము. కరెంట్ డిటర్మిన్ చేయాలంటే ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఈ రెండు రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేశారు కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 3 ఓమ్స్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తాను. హియర్ 1 ఓం అండ్ 2 ఓం resistors are connected in series. So the effective resistance is సిరీస్ కాబట్టి RS అనుకుంటాను. సిరీస్లో ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ని యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓం ప్లస్ 2 ఓం. ఎంత వస్తుంది? 3 ఓం వస్తుంది. 3 ఓము దీంట్లో ఉండేటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో అలా వేసుకున్నాం అనుకో, ఇది 3 ఓము. దీనికి 6 వోల్ట్స్ బ్యాటరీని ఇలా సిరీస్లో కనెక్ట్ చేసింది. ఇప్పుడు ఎంత కరెంటు పాస్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఓమ్స్ లా ప్రకారము కరెంటుకి ఫార్ములా ఏంటి? ఫ్రమ్ ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V/R. V అంటే 6 వోల్ట్స్ బై R అంటే 3 ఓమ్స్. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 3 1s 3 2s 6. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 2 యాంపియర్స్ వస్తుంది. కాబట్టి ఈ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 2 యాంపియర్స్. ఈ సర్క్యూట్లో 2 యాంపియర్స్ కరెంట్ పాస్ అవుద్ది. కాబట్టి ఇదంతా 2 యాంపియర్స్. కరెంటు పాస్ అవ్వడానికి అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంటు పాస్ అవ్వడానికి ఒకే ఒక్క పాత్ ఉంటుంది కాబట్టి అన్ని రెసిస్టర్స్ గుండా సేమ్ కరెంటు పాస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కరెంట్ ఎంతో తెలుసు, ఇక్కడ ఉండేటువంటి రెసిస్టెన్స్ ఎంతో తెలుసు. ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను పవర్ని డిటర్మిన్ చేస్తాను. Therefore, the power at 2 ohm resistor is. పవర్కి ఫార్ములా ఏంటి? కరెంటు రెసిస్టెన్స్ రెండిటి మధ్య ఉండే పవర్కి ఫార్ములా I²R. అది పవర్కి ఫార్ములా. సో P ఈజ్ ఈక్వల్ టు I అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ రాస్తాను. 2 స్క్వేర్ ఇంటూ R కూడా 2A. కాబట్టి పవరు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 వాట్స్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ కేసులో
ఫస్ట్ కేసులో ఈ 2 ఓం రెసిస్టర్ దగ్గర ఉండేటువంటి పవర్ ఎంత అంటే 8 ఓమ్స్ వస్తుంది. అలానే మనం సెకండ్ కేసు కూడా సాల్వ్ చేద్దాము. కేస్ 2. కేస్ 2లో ముందు సర్క్యూట్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 4 వోల్ట్ బ్యాటరీ ఇన్ ప్యారలల్ విత్ 12 ఓమ్ అండ్ 2 ఓమ్ రెసిస్టర్స్. కాబట్టి 12 ఓము 2 ఓమ్ని ముందు ప్యారలల్లో కనెక్ట్ చేద్దాం. ఇది 12 ఓమ్, ఇది 2 ఓమ్. ఈ రెండింటిని ప్యారలల్లో కనెక్ట్ చేయడం అంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఉండే రెండు ఒక దగ్గర కనెక్ట్ చేసేస్తాం, రైట్ సైడ్ ఉండే రెండు ఒక దగ్గర కనెక్ట్ చేసేస్తాం. ఈ ఎండ్ తీసుకొచ్చి 4 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, ఈ ఎండ్ తీసుకొచ్చి 4 వోల్ట్ బ్యాటరీ అదర్ ఎండ్కి కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తామో అన్ని రెసిస్టర్స్ దగ్గర సేమ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. మనం కనెక్ట్ చేసే బ్యాటరీకి ఎంత పొటెన్షియల్ అయితే ఉంటుందో ప్యారలల్లో కనెక్ట్ చేసే ప్రతి రెసిస్టర్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. కాబట్టి 2 ఓమ్ దగ్గర 4 వోల్ట్సే ఉంటుంది, 12 ఓమ్ దగ్గర కూడా 4 వోల్ట్సే ఉంటుంది. ఇప్పుడు 2 ఓమ్ దగ్గర ఉండేటువంటి రెసిస్టెన్స్ ఎంతో తెలుసు, ఈ పొటెన్షియల్ ఎంతో తెలుసు. ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ పవర్ని డిటర్మిన్ చేయొచ్చు. అదే పాయింట్స్ ఇక్కడ రాస్తాను. వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, then same potential difference developed across every resistor. ఓకే, అప్పుడు మనం పవర్ కనుక్కుందాం. ద పవర్ at 2 ohm resistor is, సో P is equal to ఫార్ములా. ఇక్కడ రెసిస్టెన్సు వోల్టేజ్, రెసిస్టెన్సు పొటెన్షియల్ ఉన్నాయి. ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఫార్ములా V²/R, దట్ ఈజ్ ఈక్వల్ టు V అంటే 4 వోల్ట్స్, స్క్వేర్ ఉంది కాబట్టి ఒకేసారి 2 టైమ్స్ వేసేస్తున్నా. R అంటే 2 ఓమ్స్, 2, సో 2 1s 2 2s 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 వాట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పవర్ కూడా 8 వాటే వచ్చింది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ యూజెస్ మోర్ ఎనర్జీ, ఏ 250 వాట్ టీవీ సెట్ ఇన్ 1 అవర్ ఆర్ ఏ 1200 వాట్ టోస్టర్ ఇన్ 10 మినిట్స్. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 250 వాట్ పవర్ ఉండే టీవీ ఒక 1 అవర్ పాటు వర్క్ చేసింది, అలానే 1200 వాట్ పవర్ ఉండే టోస్టరు 10 మినిట్స్ వర్క్ చేసింది. అయితే ఈ రెండింట్లో ఏది ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఏది ఎక్కువ ఎనర్జీని యూస్ చేసుకుంటుంది అనేది మనం డిటర్మిన్ చేయాలి. సో దీనికోసం ముందు టీవీ దగ్గరకు వద్దాం. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై
టీవీ సెట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎనర్జీ అంటే ముందు పి ఇంటూ టీ కదా ఫార్ములా, ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఫార్ములా పి ఇంటూ టీ, పవర్ ఇంటూ టైం. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చున్నాడు, 250 వాట్ ఇచ్చున్నాడు, ఇంటూ టైం ఎంత ఇచ్చున్నాడు, 1 అవర్ ఇచ్చున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, 250 ఇంటూ 1 అంటే 250 వాట్ అవర్ అవుతుంది. అలానే టోస్టర్ దగ్గరకు వద్దాం. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై టోస్టర్, ఇక్కడ కూడా పవర్ ఇంటూ టైం రాయాలి. పవర్ వచ్చేసి 1200 వాట్, టైం వచ్చేసి 10 మినిట్స్ ఇచ్చున్నాడు. కానీ మనకు అవర్స్ కావాలి కాబట్టి మినిట్స్ని అవర్లోకి మార్చుకుంటే 60తో డివైడ్ చేస్తాం. మినిట్ని 60తో డివైడ్ చేస్తే అది అవర్ కిందకి కన్వర్ట్ అయిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, 6 1s 6 2s 12, 2 జీరోలు వేసేస్తున్నాయి. కాబట్టి ఫైనల్గా ఎంత వస్తుంది, 200 వాట్ అవర్ వస్తుంది. కాబట్టి ఈ రెండింట్లో ఎక్కువ ఏది ఎనర్జీ యూస్ చేసుకుంటుందంటే టీవీ సెట్టే యూస్ చేసుకుంటుంది. ఎందుకు, టీవీ సెట్టు 250 వాట్ అవర్ ఉంటే టోస్టరు 200 వాట్ అవరే ఉంది. కాబట్టి ఈ టోస్టర్ కంటే టీవీ సెట్టే ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. దేర్ఫోర్ ద టీవీ సెట్ consumes more energy than toaster. ఇలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం.